తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా జి శ్రీజన, టి వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఇక నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్, నారాయణపేట అడిషనల్ కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వివిధ హోదాలకు చెందిన 21 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులను వివిధ డివిజన్లకు బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్ రూరల్ ఏజీసీగా రాజేష్ కుమార్, పంచగుట్ట ఏజీసీగా సుధామల్లు రజని, సికింద్రాబాద్ ఏజీసీగా శ్రీ లక్ష్మి మంగళదీప్తి నియమితులయ్యారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వుల జారీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా ప్రస్తుతం జి శ్రీజనతో పాటు వినయ్ కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా శృతి ఓజాని నియమించింది. నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇక త్రిపాఠిని బదిలీ చేసింది. నల్గొండ నూతన కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్ ను నియమించింది. ఇక నిజామాబాద్ కలెక్టర్ గా త్రిపాఠిని నియమించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి త్రిపాఠిని నిజామాబాద్ కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట అదనపు కలెక్టర్ గా ఉమాశంకర్ ప్రసాద్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపడుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని బదిలీలు కూడా ఐఏఎస్ అధికారుల బదిలీతో పాటు ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.